నమస్తే, నా పేరు చంద్రమోహన్ రెడ్డి, బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్. ఈయన వచ్చేసి వంగల శశిభూషణ్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సో 6వ తేదీ జూన్ 2026 తేదీన మన మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని మనము ఆవిష్కరిస్తున్నాము. వాజ్పేయి గారి విగ్రహము నాట్ ఓన్లీ పులివెందుల, మనం చూసుకుంటే కనుక ఆయన విగ్రహాన్ని పెట్టాల్సిన అర్హత ప్రతి ఒక్క టౌన్కు ప్రతి ఒక్క ప్లేస్కు ఉంది. ఎందుకంటే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ డెవలప్మెంట్ అనేది ఆయన స్ఫూర్తితో జరిగినది. మీరు చూసుకుంటే నేషనల్ హైవేస్ కావచ్చు, తర్వాత వచ్చేసి పోఖ్రాన్ అణుపరీక్షలు. ఈ రోజు మీరు కరెంట్ సిచ్యువేషన్ లో మీరు చూస్తే ఈ రోజు ఇరాన్ మీద దాడి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఇరాన్ మీద దాడి? వాళ్ళ దగ్గర వచ్చేసి అనవసరాలు లేవు. అదే మన వైపు చూడడానికి, మన వైపు ఎవరన్నా ఏలెత్తి చూపడానికి కానీ మన వైపు రాయడానికి కానీ భయపడుతున్నారు అంటే ఆ రోజు పోఖ్రాన్ అణుపరీక్షల ద్వారా వాజ్పేయి గారి ఆధ్వర్యంలో మనం శక్తివంతులమైన అనమాట. ఎందుకు పులివెందుల్లో ఇలాంటి విగ్రహము, ఈయన విగ్రహం పెట్టాలంటే పులివెందుల పీపుల్ మరి చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు ఎక్కడున్న భారతదేశంలో పులివెందులు ఉంది. దాన్ని మిగతా వాళ్ళు గుర్తించలేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ గుర్తించింది. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, కార్యకర్త లాస్ట్ అనే నినాదంతో ఈరోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ మేము వాజ్పేయి గారు అంటే ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి అనుకోవడం లేదు. మేమైతే ఖచ్చితంగా నేషన్ వైజ్ ఆయన గుర్తింపు ఉండాలి, ఆయన స్ఫూర్తి ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ విగ్రహావిష్కరణ చేస్తున్నాం అన్నమాట. మీ ద్వారా నేను ఇక్కడున్న పులివెందుల ప్రజలకు, కడప ప్రజలకు, మన స్టేట్లో ఉన్న మిగతాలకు కూడా తెలియజేయడం ఏంటంటే ఈ కార్యక్రమానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ అందరూ వచ్చి జయప్రదం చేయాల్సిందని మేమైతే మీ ద్వారా నమస్కరించి వేడుకుంటున్నాం.